చెర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున డ్రగ్స్ ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ల్యాబ్లో డ్రగ్స్ తయారీ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరెవరికి సరఫరా చేశారనే కోణంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి చెర్లపల్లి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, కవిత, అయితే మొన్నటి నుంచి ఈ డ్రగ్స్ సంబంధించి చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్కు సంబంధించి మెఫిన్ అనే డ్రగ్కు సంబంధించి ముంబై పోలీసులు పట్టుకున్న సంబంధించి దానికి సంబంధించి విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఇవాళ ఎక్సైజ్ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితము వచ్చేసి విచారణ చేపట్టారు, తనిఖీలు చేపట్టారు. అసలు ఏంటి గుట్టు చప్పుడు కాకుండా జరిగినటువంటి డ్రగ్స్ సంబంధించి దానికి సంబంధించి అంతేకాకుండా అటు ఈగల్ టీం కావచ్చు, నార్కోటిక్ వాళ్ళు పోలీసులు కూడా చూశారు. ఒకసారి ఇన్సైడ్ కూడా చూపిద్దాం ఇక్కడ ఎట్లా ఉందనేది. ఇప్పటికీ అదే విధంగా ఉంది. దీనికి తాళం కూడా ముంబై పోలీసులు వేశారు. వచ్చినట్టు వాళ్ళు కూడా ముంబై పోలీసులు కావచ్చు వాళ్ళ నుంచి కొంత సమాచారం తీసుకొని విచారణ చేపడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మొన్నటి నుంచి జరిగినట్టుగా ఈ మెహఫిన్ డ్రగ్కు సంబంధించి విచారణలో భాగంగా ఒక విధంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, అటు నార్కోటిక్ వాళ్ళు కావచ్చు చేస్తున్నారు. గుట్టుచప్పు కాకుండా చెర్లపల్లిలో సుమారు 600 ఇండస్ట్రీలు ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నప్పటికీ నగరం నడిబొడ్డులో చెర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో ఈ విధంగా డ్రమ్ములు ఒకటి కాదు, రెండు కాదు, 3 లారీలలో ముంబైకి తరలించారు ముంబై పోలీసులు. తీసుకున్న తర్వాత అసలు దీని కాస్ట్ ఎంత ఉంటుంది సుమారు 12,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే కాస్ట్ ఇంత కాదు, చాలా 12,000 కోట్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుందా వీళ్ళకి సంబంధించి. ఇదే వాగ్దేవి ల్యాబ్కు సంబంధించి నాచారంలో కూడా ఒక యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విధంగా అక్కడికి సంబంధించి ఇక్కడ సంబంధించి అంటే ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, గుట్టుచప్పు కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా, దీనికి సంబంధించి అనుమతులు ఏమున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చేసి ఇదే అంశాన్ని చెప్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుమతుల విషయంలో వాళ్ళు ఒక దగ్గర చూపించేసి మరొక దగ్గర ఇలాంటి చీకటి దందా చేస్తుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కెమికల్ సంబంధించి అయితే ఈ మెహఫిన్ డ్రగ్కు సంబంధించి అది చూస్తే ల్యాబ్కు పంపిస్తే తప్ప బయటకు తెలియదు, స్మెల్ కూడా రాదు. చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగినప్పుడు అదే చెప్తున్నారు. ఏ విధంగా మాకు స్మెల్ రావటం కానీ ఏదైనా ఉండదు. వీళ్ళు ఒక టీం వర్క్గా చేస్తుంటారు. ఒక వారం కొంతమంది వస్తారు, ఆ వారం వచ్చినట్టు కూలీలు ఆ విధంగా అందులో ప్రాసెసింగ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వారంకు వేరే వాళ్ళు వస్తారు. ఈ విధంగా చేసేసి వెళ్ళిపోతుంటారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందన్న ఈ దందాలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఎక్సైజ్ సంబంధించిన జాయింట్ డైరెక్టర్ కురేష్ సార్ కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చేటకు అవకాశం ఉంది. ఇంకా విచారణ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. కవిత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.